శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, సప్తమి స్నానము ఏ సమయంలో చేయాలి, అలాగే సూర్యభగవానుడికి పాలు పొంగించి నైవేద్యం సమర్పించవలసిన శుభ సమయం ఏమిటి, సూర్యునికి అర్ఘ్యము ఏ సమయంలో ఇవ్వాలి, మరియు ఈ రోజున పూజ చేయటం వీలు కాని వారు మరి ఏ రోజుల్లో సూర్యభగవానుడికి పూజ అనేది చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో వివరంగా మీకు తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అందుతుందండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 7వ రోజున అంటే సప్తమి తిథి రోజున మనం రథసప్తమిగా జరుపుకుంటాము. మత్స్యపురాణం ప్రకారం ఈరోజు సూర్యుని జన్మదినంగా చెబుతారు. రథసప్తమి రోజు చేసే స్నాన దాన జపం మొదలగు పుణ్యకార్యాల వలన మనకి 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున సూర్యభగవానుని ఆరాధిస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రథసప్తమిని అచల సప్తమి, సూర్య రథసప్తమి, ఆరోగ్య సప్తమి, సూర్య జయంతి అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఈ రోజున గంగా స్నానం చేస్తే మరీ మంచిది. ఇలా చేయటం వలన 1,000,000 రెట్ల పుణ్యఫలం కలుగుతుంది. రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయటం వలన అన్ని రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సూర్యభగవానుడికి అర్ఘ్యదానం చేయాలి. ఆ తర్వాత నేతితో దీపం వెలిగించి ఎరుపు రంగు పుష్పాలతో పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ రోజున పాలు పొంగించి సూర్యభగవానుడికి పరమాన్నం చేసి చిక్కుడాకులలో ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి రథసప్తమి 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 15 ఫిబ్రవరి 2024 గురువారం సాయంత్రం 4:16 ప్రారంభమై 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:28 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. మనకి సప్తమి తిథి సూర్యోదయంతో మనకి 16వ తేదీని ఉంది కాబట్టి రథసప్తమి పండుగను మనము 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజునే జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం భరణి, పగలు 2:19 వరకు, తదుపరి కృత్తిక. రథసప్తమి రోజున గంగా స్నానం చేస్తే మనకి 1,000,000 జన్మల పుణ్యఫలం అనేది కలుగుతుందని చెప్పుకున్నాం కదండి. అలా గంగకు వెళ్ళి స్నానం చేయటం వీలు కాని వారు ఇంట్లో అయినా కూడా సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానం అనేది చేయండి. రథసప్తమి స్నానం చేయవలసిన శుభ సమయము ఉదయం 5:43 నుంచి ఉదయం 6:31 లోపలే స్నానం అనేది ఆచరించాలండి. అనంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యదానం అనేది తప్పనిసరిగా చేయండి. అర్ఘ్యదానం చేయవలసిన సమయము ఉదయం 6:31 లోపలే సూర్యభగవానుడికి అర్ఘ్యదానం అనేది చేయాలి. ఈ రోజున సూర్యభగవానుడికి పాలు పొంగించి నైవేద్యం సమర్పించవలసిన శుభ సమయాలు ఉదయం 5:43 నుంచి ఉదయం 8:45 లోపల అమృత ఘడియలు ఉన్నాయండి. ఆ సమయంలో సూర్యభగవానుడికి పాలు పొంగించి నైవేద్యాన్ని సమర్పించండి. ఇంకా ఈ రోజున సూర్యభగవానుడికి పూజ చేసుకోవాల్సిన అమృత గడియలు ఉదయం 5:43 నుంచి ఉదయం 8:45 లోపల మంచి శుభ సమయం అండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:35 నుంచి పగలు 11:15 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అయినా సూర్యభగవానుడికి పూజ అనేది చేసుకోండి. ఒకవేళ రథసప్తమి రోజున మీకు ఏదైనా ఇబ్బందులు కలిగి సూర్యభగవానుడికి పూజ చేయటం వీలు కాకపోతే కనుక మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలలో అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు ఉంటాయి కదండి, ఆదివారాలలో కూడా సూర్యభగవానుడికి పూజ చేస్తే ఆయురారోగ్యాలు కలిగి దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందండి. సూర్యభగవానుని ఆశీస్సులు అనేవి దివ్యంగా ఉంటాయి. కాబట్టి మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో కూడా సూర్యభగవానుడికి పూజ అనేది చేసుకోవచ్చు.
సో ఇదండి ఇవాళ వీడియో 2024వ సంవత్సరంలో రథసప్తమి గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.